ఈ లోకంలో ఎన్నో దుర్వార్తలు, రోడ్డు యాక్సిడెంట్లు, ప్రమాదాలు, మరణాలు, ఎన్నో దుర్వార్తలు మనిషి యొక్క హృదయాన్ని కలవరపరుస్తున్నాయి. మనిషికి ఎక్కడ భద్రత, క్షేమం ఎక్కడ చూసినా కరువైపోయిందండి. అయితే మనకి భద్రత ఎక్కడ, మనం ఎక్కడుంటే కాపాడబడతాం, మన కుటుంబాలు ఎక్కడుంటే కాపాడబడతాం అంటే 91వ సంకీర్తన మొదటి చరణంలో మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడని వాక్యం రాయబడింది. మనం మహోన్నతుడైనటువంటి దేవాది దేవుడి యొక్క నీడలో మనం ఉండాలి. మన కుటుంబాలు మనం ఉంటే కాపాడబడతాం. సర్వశక్తుడిగా పిలువబడుతున్నటువంటి దేవుడి యొక్క ఆశ్రయపురంలో మనం ఉంటే ఆయన మనకు ఆశ్రయుడు. కీర్తనకాడు అంటా ఉన్నాడు, నా దాగుచోటు నీవే. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళా మనకు భద్రత లేదు. మన ప్రాణాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మను ఎవరో కాపాడలేరు. మనం భద్రంగా ఉండే చోటు మహోన్నతుని చోటు. మనం భద్రంగా కాపాడబడేటటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది దేవుడి సన్నిధి. దేవుడే మనల్ని కాపాడుతాడు. కృపా క్షేమములు మన వెంట పంపిస్తాడు. మన దాగు చోటు అయినటువంటి దేవాతి దేవుని ఆశ్రయిద్దాం. మనము మన కుటుంబాలు భద్రంగా కాపాడబడదాం. మే గాడ్ బ్లెస్ యూ. అండ్ ఆల్. థ్యాంక్ యూ.